ఒక కోచింగ్ సెంటర్లో ఏడాదికి 30 మంది చచ్చిపోయారు. ఒక కోచింగ్ సెంటర్లో. ఈ కోచింగ్ సెంటర్లన్నీ బ్లీచింగ్ సెంటర్ల కింద తయారయ్యాయి. మనం అక్కడికే పంపిస్తున్నాం ఎకరాలు అమ్మేసి. మన వాడికి ర్యాంక్ రావడం ముఖ్యం. తర్వాత వాడి శవం ట్యాంకులో తేలితే ఎవడు బాధ్యత వహిస్తారండి? నీ ర్యాంక్ ఎలా ఉన్నా. ఆనందం ఎక్కడుంటుంది అంటే పూర్వం 10 మంది పిల్లలు ఉన్న చోట కూడా మీ పిల్లలు ఏమవ్వాలని మీరు ఏమవడం ఏంటి? వాడు సుఖంగా ఉంటే చాలు. ప్రతి తల్లి ఇదే మాట, ప్రతి తండ్రి ఇదే మాట. నా దేశానికి నమస్కారం, నా వారసత్వానికి నమస్కారం. మీ ఇంట్లో నా వయసు ఉన్న వాళ్ళందరికీ ఇది అనుభవం. ఎవరైనా మీ అబ్బాయిలు ఏమవ్వాలమ్మ? ఏమవడం ఏమిటి? ఏమవడం ఏంటి? ఎత్తి కుదేస్తే 2 అవుతాడు. ఏమవడం? సుఖంగా ఉంటే చాలు. అంటే కడుపు నిండా తిని కంటి నిండా పడుకుంటే చాలు అని ఏ తల్లైనా భావించింది తప్ప మా వాడు డాక్టర్ అవ్వాలి, నేను వాడి చేతుల్లో పేషెంట్ అవ్వాలనే దరిద్రపు ఆలోచన ఏ తల్లికి రాలేదమ్మా. పిల్లలు ఏమవ్వాలో మనం నిర్ణయించకూడదు, అది ఆనందం కాదు. ఇవాళ ఎందుకు ఉరేసుకుంటున్నారు? మీ వాడు డాక్టర్ అవుతాడు లేదో నువ్వెందుకు నిర్ణయించడం? ఇక్కడ కుటుంబంలో అందరూ డాక్టర్లు అయితే పేషెంట్ ఎవరండి? చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని ఇక్కడ. అంటే వీళ్ళు సాధించలేని లక్ష్యాలన్నీ వాళ్ళు సాధించాలి.